అమర్ వాళ్ళ ఇంటికి వచ్చిన బాగి మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వస్తూ ఉంటే ఆటోలో వెళ్తున్న బాగిని మనోహరి చెంబ ఇద్దరు కారులో ఫాలో అవుతూ ఉంటారు. నేరుగా బాగి అమ్మ ఒడి ఆశ్రమానికి వస్తుంది. బాగి లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చొని ఉంటే కిటికీలో నుంచి మనోహరి చెంబ ఇదంతా చూస్తూ ఉంటారు. అప్పుడే రాజుగారు అమ్మ బాగి అంటూ రావటంతో బుజ్జమ్మని స్కూల్లో చేర్పించారా రాజుగారు అని బాగి అంటుంది. చేర్పించానమ్మా, ఆర్మీ స్కూలు చాలా బాగుంది అని రాజుగారు చెప్తుంటే బాగి ఆరు పాపని, అమర్‌ని, పిల్లల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇదంతా కిటికీలో నుండి మనోహరి వినేసి, మళ్ళీ పుట్టిన అరుంధతి ఎలా ఉందో ఇప్పుడు వెళ్లి నేను చూడాలి. అంజు చదువుతున్న స్కూల్లోనే జాయిన్ అయిందంట. పద ఇప్పుడు వెళ్లి ఆ పిల్ల ఎలా ఉందో చూద్దాము అని మనోహరి చెప్పటంతో అలాగేనని చెంబా, మనోహరి ఇద్దరు స్కూల్ దగ్గరికి వస్తారు. మనోహరి చెంబ స్కూల్ దగ్గరికి రాగానే పిల్లలందరినీ కలిపి టీచర్స్ నడిపించుకొని గేటు బయటికి తీసుకువస్తూ ఉంటారు. వీళ్ళలో అరుంధతిని ఎలా కనిపెట్టాలి చెంబ అని మనోహరి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే చెంబ కూడా ఎలా కనిపెట్టాలబ్బా అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. పిల్లలందరూ వెళ్తూ ఉంటే వాళ్ళలో ఎవరబ్బా అని మనోహరి వాళ్ళకి అడ్డుగా నిల్చొని చూస్తూ ఉంటుంది. పిల్లలందరూ కూడా మనోహరికి మధ్యన పెట్టేసి వెళ్తూ ఉంటారు. ఆరు పాప మనోహరి పక్కగా వెళ్తూ ఉంటుంది. ఆరు పాప మనోహరిని తగలగానే పుట్టినప్పుడు దిష్టి తీస్తున్నప్పుడు మనోహరికి ఎలా అయితే కరెంట్ షాక్ కొట్టిందో ఆరు పాపని తగలగానే ఇప్పుడు మనోహరి చేతికి మళ్ళీ అదే విధంగా కరెంట్ షాక్ కొట్టడంతో చాలా షాకింగ్‌గా అరుంధతి పాప వైపు మనోహరి చూస్తూ ఉంటుంది.